ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో వై జంక్షన్ వద్ద రాస్తా రోకో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు. ముదినేపల్లి రెవెన్యూ కార్యాలయం వద్ద 40వ రోజు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు ర్యాలీగా బయలుదేరి రాస్తా రోకోలో తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏదైనా కారణంతో మృతి చెందితే తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రధాన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తా రోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్యదర్శి కె గోపి, అంగన్వాడీల నాయకులు పెనుమాల మణి, సూరపనేని అరుణ, బండి పద్మ, రిప్కా, రమణి, భాగ్యలక్ష్మి, తులసి, హైమావతి, నాగమణి, అన్నపూర్ణ తదితర అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. ఎటువంటి సమస్య అనిపించట్లేదు. దీన్ని సిఐటిగా తీవ్రంగా కలిసి సీఎం ఇంటిని కూడా ముట్టడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీ నుంచి దాదాపు 4 మందికి పైగా రాష్ట్రంలో రోడ్ల మీద పడి మేము ఒకటే చెప్తున్నాము, మేమేమి అడగలేదు, మేమేమి ఆశపడలేదు. మీరు ఆశ పెట్టారు మాకు. మీరు 2019లో అమ్మ మీరు నేను కనుక ముఖ్యమంత్రిని చేస్తే మీకు తెలంగాణ మీద అదనంగా 1000 రూపాయలు ఇస్తానని అన్నారు. ఇవాళ రోజున మీరు 4.5 సంవత్సరాలు అయ్యింది. మీరు పెట్టుకున్న సలహాదారులు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి పెంచొచ్చు కదా. కరెంటు కానీ మరి నిత్యావసర వస్తువులు కానీ ఇవాళ ఆకాశాన్ని అందుతుంది. ఆవాళ మీరు ఇచ్చిన రేట్లు చూడండి, ఇవాళ నిత్యావసర వస్తువులు చూడండి. మరి మీరు ఇచ్చే జీతం మాకు సరిపోతుంది. అది మీరు ఏయన్నా నవరత్నాలని పేరు పెట్టారు. అయ్యేమన్నా అమ్మఒడి, మరి ఈ వికలాంగుల పెన్షన్ కానీ వితంతుల పెన్షన్ కానీ ఇవ్వమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులను అడుగుతున్నారు. కాబట్టి మీరేమో మళ్ళీ ఇచ్చేటప్పుడే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు, ఇప్పుడేమో గౌరవ వేతనం అంటున్నారు. కాబట్టి మా ఎందు దయ ఉంచి మేము కోట్లు అడగట్లా, మీ ప్యాలెస్ అడగట్లా, కొంచెం కోరికలు కాదు. తెలంగాణ మీద 1000 పెంచండి. 23వ తారీఖు కల్లా మాకు మీ దగ్గర నుంచి తీపి కబురు వస్తుందనే వార్త మేము వినాలి అని చెప్పేసి అనుకుంటాం. ఆ తీపి కబురు చెప్పబోతే ఇంతటితో ఆపం, ఉధృతం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్తే అండి. మేము అంగన్వాడీ వర్కర్లు 40 రోజుల నుంచి మేము రిలే అధ్యక్షులే కానీ ధర్నాలే కానీ రాస్తారోకలే కానీ చేస్తున్నామండి. కనీసం మీకు ఎంత కూడా చిత్తశుద్ధి లేకోకుండా మీరు మా పైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారండి. ఇది మీకు న్యాయం కాదు. మేము అంగన్వాడీ వాళ్ళని చీపుగా చూస్తున్నారేమో, కానీ మేము అబలం కాదండి, సబలం అని నిరూపిస్తాము. మా తడాక ఏంటో ఇప్పుడు చూపిస్తాము, ఇక నుంచి చూపిస్తాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు జీతాలు పెంచాలి, కనీస వేతనం మాకు ఇవ్వాలి. మేము కష్టపడేదానికి మాకు కనీస వేతనం ఇవ్వాలి. ఎంతో మంది అంగన్వాడీల్లో అక్క చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు అని మీరు ఎన్నో విధాలుగా ముద్దులు పెట్టారండి మా మీద. మాకు అది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మేము 4 లక్షలు 3 లక్షలు అడగట్లేదండి. మేము స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకుని అడగట్లేదండి. మాకు కనీసం సఫలం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దిగి రాకపోతే మా సమ్మెను ఉధృతం చేస్తామని మేము కోరుకుంటున్నామండి. మాకు 22వ తారీఖు కల్లా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు సంఘటన చేయాలి. మా యూనియన్ నాయకులైతే నిరాహార దీక్షలో 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారండి. మీకు ఇది ధర్మం కాదు, న్యాయం కాదండి. మీరు 300 మందిని సలహాదారులు పెట్టుకున్నారు, మిమ్మల్ని వాళ్ళందరూ ముంచాలని చూస్తున్నారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం అండి. మా బాధలు ఆలకించండి, మా కోరికలు తీర్చండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.